ఎవరు కూడా ఇంకా భయపడద్దు, నేను మొహమాట పడద్దు. చిన్నపిల్లలు వచ్చి ఇంత ధైర్యంగా అందరూ చదివినిపిస్తున్నారు కాబట్టి ప్రార్థన చేసిన పాట పాడినా అందరూ దయచేసి మనం ఎక్కడన్నా మనం కొంచెం స్టాండ్ అవ్వాలి. చక్కగా రెండవ మాట మాట్లాడిన సందీప్కు, అలాగే ప్రార్థన చేసిన దేవుడు సహోదరికి, పాట పాడిన సహోదరి కాంతమ్మ గారికి ప్రభు పేరు వందనాలు. మరి ఈ సమయంలో మూడవ మాటను మనం విందాం. బ్రదర్ సంసోన్ మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట మీద మాట్లాడతారు. దీనికి ముందు ప్రణవి వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తుంది. సండే స్కూల్ తప్ప బైబిల్ మర్చిపోయినావా? సరే చదువు, చెప్పు. నా పేరు ప్రణవి. నేను చెప్పబోయే మాట మూడవ మాట, అమ్మ ఇదిగో కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి. యోహాను 19:26. వందనాలు చెప్పిందా కూడా ఆకపోతుంది. కొంచెం ఆగండి, తన సరే వెళ్ళి మూడో మాట మనం విందాం. బ్రదర్ సంసోన్ మూడో మాట దయచేసి మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని ప్రభుత్వం మన సమయాన్ని దయచేసి తిరగండి. సండే స్కూల్ పిల్లలు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే సమయం ఇచ్చిన భాషకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మూడవ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చదువుకుందాం. జాగ్రత్తగా ఈ మాటను మనం గమనిద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండగా చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాధ్యత. ఈ మాటలో మనకేం కనిపిస్తుంది? బాధ్యత కల్పిస్తుంది. ఈ బాధ్యత యేసు ప్రభు లోకాన్ని సృష్టించిన దేవునికి ఈ బాధ్యత తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. అప్పగించిన పనిని దేవుడు తన బాధ్యతను నిలబెట్టుకున్నాడు. అన్ని విషయాల్లో ఆయన బాధ్యత కలిగి జీవించాడు అన్నమాట ఈ లోకంలో. ఇక్కడ మనం ఈ బాధ్యత మెయిన్గా ఇక్కడ మనం మరియమ్మ గురించి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు తనని అప్పటి వరకు సిలువ వేయబడక ముందు ఆయన్ని వెంబడించి ఆయన చేసిన గొప్ప కార్యాలు చూస్తూ ఆయన వెంట తిరిగిన శిష్యులందరూ సిలువ వేసే టయానికి అక్కడ ఎవరు లేరు, అందరూ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆ వేదనకరమైన ఆ శ్రమను అనుభవిస్తూ ఆ వాతావరణంలో జీవిస్తున్న ఆ సమయాల్లో మనం ఇక్కడ గమనించినట్లయితే శిష్యులు ఎవ్వరు లేరు. తను యేసు ప్రభు శిలువలో ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమను నిజంగా మనము ఆ శ్రమను అనుభవిస్తున్న సమయంలో పక్క వారిని కూడా మనం తలుచుకోలేని సిచ్యువేషన్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో యేసు ప్రభు ఉన్నాడు. శిష్యులందరూ వెళ్ళిపోయినప్పుడు అలాంటి ఆ బాధలు ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మరియమ్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు తాను పుట్టినప్పటి నుంచి మరియమ్మను చాలా ప్రేమించాడు. ఆయన
చాలా ప్రేమించాడు. మరియమ్మను ఒక్కదాన్నే ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిని తల్లిని ఎలాగ ప్రేమించాడో ఆయన ద్వారా పుట్టిన మనమందరం కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. బాధ్యత కలిగిన కుమారుడిగా మనకి కనిపిస్తున్నాడు. బాధ్యత కలిగిన తండ్రిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ మరియమ్మను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి మనం కొంతమంది బైబిల్ పండితులు యేసు ప్రభు 18 సంవత్సరాల వరకు 18 సంవత్సరాల ఏట వచ్చిన తర్వాత యేసేపు చనిపోయారని కొంతమంది బైబిల్ పండితులు ఈ మాటలు తెలియజేశారనమాట. యేసు ప్రభుకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయాడు. ఈ 18వ ఏట చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆ కుటుంబంలో పెద్ద కుమారుడిగా ఉంటూ తన తల్లిని గమనిస్తూ, తన కుటుంబ సభ్యుల్ని గమనిస్తూ, ప్రతి విషయంలో కుటుంబ బాధ్యతని తన మీద వేసుకొని కుటుంబంలో జరిగించవలసిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన సక్రంగా జరిగించుకుంటూ వచ్చాడు. మరియమ్మను ఏ విషయంలో ఆయన విడిచిపెట్టలేదు. తను పుట్టినప్పటి నుంచి ఆ యేసు ప్రభుని ఎంతగానో భయభక్తుల్లో ఆమె పెంచింది. ఆ పెంచిన విధమును బట్టి దేవుడు వారు ఆ తల్లి మాటలకు విడిచిపెట్టకుండా దేవుడు ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ఈ లోకంలో ఎలా జీవించాలో, ఒక మనిషిగా ఎలా బ్రతకగలడో ఈ లోకంలో జీవించి ఆయన మాకు మాదిరికరంగా మనకి చూపించాడు అనమాట. ఇక్కడ భర్త చనిపోయిన ఒక స్త్రీ పరిస్థితి ఎలాగుంటుందో మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఒక భర్త చనిపోతే ఆమెకున్న కష్టాలు ఎవరు అది పూడ్చలేనిది అనమాట. ఒక స్త్రీ భర్తను కోల్పోయిన తర్వాత ఆ స్త్రీ పడే బాధ అది ఎవరిని వర్ణించలేము. అలాంటి బాధ వాళ్ళకు ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మరియమ్మను యేసు ప్రభు తాను దేవుడై ఉండి తను కుమారుడిగా ఎదుగుతూ ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ, తల్లిని ప్రేమిస్తూ, ఆయన ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఆ పెద్దలతోటి అందరితోటి మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞానవంతును, విధేయతను, అన్ని విషయాల్లో ఆయన చక్కనగా నడుచుకుంటూ తన కుటుంబంలో తనకున్న బాధ్యతను ఆయన విడిచిపెట్టకుండా, కుటుంబంలో ఒక కుమారుడు ఎలాగ ఉండాలో, తల్లిదండ్రుల్ని ఎలా పెంచాలో, ఎలా చూసుకోవాలో అని తెలిసిన కుమారుడిగా ఇక్కడ యేసు ప్రభు మనకి కనిపిస్తున్నాడు అనమాట. ఒక భర్త లేని స్త్రీ ఎలా ఆమె బాధలో ఆయన మర్చిపోయే విధంగా యేసు ప్రభు ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దాడు అనమాట. కాబట్టి ఆ 18వ ఏట నుంచి ఆ యేసు లేని ఆ లోటును యేసు ప్రభు తన తల్లికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ, తన తల్లి ఏ బాధపడకుండా తన కుటుంబంలో తన యేసు ప్రభుకి తర్వాత శారీరకంగా పుట్టిన పిల్లలు ఉన్నారు కానీ మరియమ్మకి వాళ్ళు ఎవరు ఆ బాధ్యతను తీసుకోలేదు. కాబట్టి దేవుడే తన ఆమె గర్భము ద్వారా వచ్చినప్పటి నుంచి తన తండ్రి లేటి ఆ బాధను దేవుడు తన కుమారుడుగా తల్లి బాధ్యతను ఆయన తీర్చుకుంటా వచ్చాడనమాట. కాబట్టి ఆ 18 తర్వాత 30 సంవత్సరాల వరకు తన కుటుంబాన్ని నడిపిస్తూ, తన కుటుంబం కోసం కష్టపడి పనిచేసి, వడ్రంగి పనిచేసి ఆ కుటుంబాన్ని, తల్లిని పోషిస్తూ వచ్చాడు. 30 సంవత్సరాల వరకు తన కుటుంబంలోనే ఆయన పనిచేస్తా ఉన్నాడు అనమాట. తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత 31వ సంవత్సరం నుంచి ఆయన సువార్త ప్రారంభించాడు అనమాట. ఆ ప్రారంభించినప్పుడు అనేక మందిని ఆయన ప్రభావితులుగా చేశాడనమాట. అతను ప్రేమించిన శిష్యులందరినీ ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఇక్కడ ఈ శిష్యులందరూ వెళ్ళిపోయారు కానీ యోహాను ఒక్కడే ఇక్కడ ఈ సమాధి దగ్గర, ఈ సిలువ దగ్గర ఉన్నాడు. ఆయన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మనం విషయం గమనించినట్లయితే యోహానికే ఎందుకు ఈ పని అప్పచెప్తున్నాడంటే, యోహానును చాలా ప్రేమించాడు దేవుడు. శిష్యులు అందరిలో కల్లా చాలా ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, కానీ ప్రత్యేకంగా యోహాన్ని ప్రేమించాడు. కాబట్టి
అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యోహాను ఒక్కడే దేవుణ్ణి కనిపెట్టుకొని సిలువ కాడ ఉన్నాడు. కాబట్టి నా తర్వాత నా కుటుంబ బాధ్యత, నేను లేని లోటును నా తల్లికి నువ్వు తీర్చాలి, ఆమె బాధపడకూడదు అని చెప్పి తన బాధ్యతను తన నమ్మకస్తుడైన ప్రేమించిన యోహానికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. అమ్మా, ఇదిగో ఈ రోజుతో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఈయనే నీ కుమారుడు, ఈయనే నిన్ను చూసుకుంటాడని చెప్పి ఒక భరోసా కలిగిన మాటను ఇక్కడ తెలియచేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రుల్ని ఎంతో మంది వారికి ఇష్టమైన మరి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఎంతో మందిని బాధ పెట్టేవారిని, హత్య చేసేవారిని ఎంతో మందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లోకంలో జీవిస్తున్న మనము ఇక్కడ మన యేసు ప్రభువుని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆ యేసు ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు మరియమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన కుటుంబంలో ఎదుగుతూ తన కుటుంబ బాధ్యతను తన మీద వేసుకుని కుటుంబాన్ని పోషించిన గొప్ప దేవుడు అనమాట. ఇక్కడ బాధ్యత కలిగిన కుమారుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ భర్త లేని ఆ లోటును కుమారుడిగా ఆయన అంటే తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఆయన కుమారుడిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి అలాంటి బాధ్యతను నేను వెళ్ళిపోయిన తర్వాత నా తల్లి ఎవరి కోసం బాధపడకూడదు, అలాంటి తిండి విషయంలో కానీ ఏ విషయంలో తన బాధపడకూడదని చెప్పి తన నమ్మకంగా ఉన్న శిష్యుణ్ణి ఆమెకు అప్పగిస్తున్నాడు. యోహాను, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు, నేను చనిపోబోతున్నాను, కాబట్టి నా తల్లి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను, తను చనిపోయేంత వరకు ఈమె బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఆయన శిష్యునికి ఆమె తల్లిని అప్పగిస్తూ ఒక బాధ్యతను అక్కడ తెలియచేస్తున్నాడు అనమాట. ఈ యోహాను తను అప్పటి చనిపోయేంత వరకు ఒక తల్లికి కావలసిన ప్రతి అవసరతను ఆమె పోషిస్తూ ఆమె మరణించేంత వరకు ఆయన బాధ్యత కలిగిన కుమారుడిగా యోహాను ఆమెకు అప్పచెప్పినప్పుడు ఆమెను ప్రేమించాడు, తనకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ ఆయన పోషించాడు అనమాట. ఇక్కడ మనం మరియమ్మను గురించి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి ఆమె ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు మనకి మొట్టమొదటిసారిగా కానాను విందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు మొదటి అద్భుత కార్యములో కానానులో ఈయన చేశాడనమాట. అక్కడ మరియమ్మను మనం చూస్తాం. తర్వాత ఇంకెక్కడ చూడం, లాస్ట్కి మనం శిలువ దగ్గరనే మరియమ్మను చూస్తాం. ఒక కుమారుడు తన శిలువలో మరణిస్తూ తన బాధలు అనుభవిస్తూ ఉంటే ఒక తల్లి ఎలా బాధపడుతుందో, ఎలా కుమిలిపోతుందో అక్కడ మరియమ్మను మనం చూస్తాం. ఎంతగా ప్రేమించిందో కదా, దేవుడిచ్చిన కుమారుడిని తన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ తల్లి పడ్డ బాధ అది ఎవరు వర్ణించలేను అనమాట. కాబట్టి ఆమె ఏడుస్తున్నది, ఆ బాధను చూస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి నా తల్లికి చూసుకునే ఒక కుమారుడు కావాలి, నేను లోటును తీర్చాలి. కాబట్టి ఆ యోహానుకు తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఇక్కడ తన దేవుడు తనకు అప్పగించిన ఆ పనిలో ఏ విషయంలో ఆయన బాధ్యతను కోల్పోలేదు. కుమారుడిగా ఈ లోకానికి పంపించినప్పుడు తల్లి ఆ కుమారునికి కావలసిన తల్లికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చాడు. ఆమెను ఎలాంటి బాధలు పడకుండా తనకు కావాల్సిన ప్రతి అవసరంతో తను పోషిస్తూ కుటుంబాన్ని తన బాధ్యతగా వేసుకుని ఆ కుటుంబాన్ని పెంచి పోషించాడు అనమాట. అలా ఆ తల్లికి కొడుకుగా ఉన్నప్పుడు తల్లిని విడిచిపెట్టే విషయంలో ఆయన బాధ్యతలు కోల్పోలేదు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కుమారునికి అనుగ్రహించిన ఆ బాధ్యతను కూడా ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఈ లోకంలో మనం జీవిస్తున్న మనం కూడా మన తల్లిదండ్రుల్ని ఇక్కడ మంచిగా చూసుకోవాలని ఈ మాటలో మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, వారిని విడిచిపెట్టకండి.
మీ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించారు, ఆదరించారు, పోషించారు. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని ముందు మీరు గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి. ప్రతి విషయంలో మీరు కొడుకులుగా ఉన్న మీరు తల్లిదండ్రుల దగ్గర బాధ్యత కలిగిన కుమారులుగా మీరు ఉండాలని ఇక్కడ ఆ బాధ్యత కలిగిన మాటను యేసు ప్రభు తన తల్లికి తెలియచేస్తా ఉన్నాడు అన్నమాట. అమ్మా, ఇదిగో ఇక్కడ నుంచి యోహానే నిన్ను చూసుకుంటాడు. ఇదిగో యోహాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లిని నువ్వు చూసుకోమని ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా, బాధ్యత కలిగిన తండ్రిగా ఇక్కడ మనకి ఈ మాటలో కనిపిస్తున్నాడు. కాబట్టి మనమందరము ఆయనను మనం గమనిస్తూ, ప్రేమిస్తూ, ఆచరిస్తూ, ఆయన ఎలాగైతే కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడో మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనము తల్లిదండ్రుల బట్ట ఆ బాధ్యత కలిగి ఉండాలి. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరం తీర్చే కుమారులుగా ఈ లోకంలో మనం బాధ్యత కలిగిన కుమారులుగా ఉండాలని దేవుడి మాటలో తెలియజేస్తున్నాడు అన్న. కాబట్టి ఈ బాధ్యత కలిగిన మాటను దేవుడు మనకు అప్పచెప్పాడు. కాబట్టి ఇదే బాధ్యత మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా, వారిని పోషించే వారంగా మనం ఉండాలని దేవుడి మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించింది కాక. హల్లెలూయా. కరెక్ట్గా 14 నిమిషాలు ముగించారు. ఒక నిమిషం మిగిలించి చాలా సంతోషం. బాధ్యత, ఈ బాధ్యత నెరవేర్చాలంటే ముందు మంచి మనసు ఉండాలి. మంచి మనసు లేకపోతే బాధ్యతను మనం నెరవేర్చలేము. నిజంగా యవనస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈరోజు మనసుండి బాధ్యత కలిగిన వారు నిజంగా మన సొసైటీలో ఉంటే ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు నిజంగా ఉండవు. నిజంగా మనం కట్టుకున్న ఇళ్ళ కంటే భవిష్యత్తులో ఓల్డ్ ఏజ్ హోమ్లే ఎక్కువయ్యేటట్టున్నాయి. అలాంటి పరిస్థితులు మరి వచ్చాయి దినాల్లో. కాబట్టి మరి యవనస్తులారా, మరి ఎలాగా మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలాగ గౌరవంగా బ్రతుకుతున్నామో ఆలోచన చేయాలి. చాలామందికి ఈ దినాల్లో సోషల్ మీడియా వల్ల చాలా దరిద్రం పట్టుకుంది మన దేశానికి, మన సొసైటీకి. కాబట్టి దయచేసి మనం ఎలా జీవిస్తున్నామో మన ఇంటి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, మనము యేసు ప్రభువు ఒక మంచి మనసు కలిగి బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. అటువంటి బాధ్యతను మనం నెరవేర్చే పిల్లలంగా ఉండాలి. నా విషయంకి వస్తే పిల్లరా, నేను మేము 6 పిల్లలు. అంటే ఫస్ట్ మా అన్న, తర్వాత 4 అక్కలు, లాస్ట్ నేను. ఆఖరిగా పుట్టినందుకు ఈ రోజుకి నేను చాలాసార్లు నైట్లో నిద్ర పడుతున్నాను. ఎందుకనంటే నేను ఎక్కువ దినాలు నా తల్లిదండ్రులతో ఉండలేకపోయాను. 2 చనిపోయారు. ఉండన్నాళ్ళు నేను హాస్టల్లో చదివి ఏదన్నా జాబ్ చేసుకుందాం అనుకునే లోపే వాళ్ళని చక్కగా చూసుకుందాం అనుకునే లోపే వాళ్ళు చనిపోయారు. ఇప్పటికీ ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆఖరిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను. ఒకసారి నా మీద నాకే కోపం వస్తూ ఉంటుంది. నేను మన్నతో పాటు పుట్టు నేను కూడా బాగుండేది అని అనుకుంటా ఉంటాను. నిజంగా మనము తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ బాధ మనకు తెలియదు, కానీ తల్లిదండ్రులు మనల్ని విడిచిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి యవనస్తులైన పిల్లలు మరి ఎవరు కూడా తల్లిదండ్రులను, కుటుంబాన్ని కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత ఉండాలంటే ఒక మంచి మనసు మనము కలిగి ఉండాలి. యేసు క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉంటే యేసయ్య తల్లి అయిన మరిని ఎలా ప్రేమించాడో, బాధ్యతను వహించాడో మనం కూడా అలాగన బాధ్యత కలిగి ఉండవచ్చు. కాబట్టి 3వ మాట బాధ్యత అనే విషయాన్ని, అది అన్ని బాధ్యతలు కావచ్చు. భర్త బాధ్యత, భార్య బాధ్యత, తల్లి బాధ్యత, కుమారుడి బాధ్యత, మనకి ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నాయో మనకి వేరే చెప్పనవసరం లేదు. ఆ బాధ్యతలు మనం కరెక్ట్గా నెరవేరుస్తున్నామా లేదా అని గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి ప్రియులరా,
ఆ విషయాలను దయచేసి ఎవరు మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చక్కగా 3వ మాట తెలియజేసి బాధ్యతను గుర్తు చేసిన బ్రదర్ సంసన్కు ప్రభు పేరట వందనాలు. మరి ఈ సమయంలో సహోదరు రేవతి ముందుకు వచ్చి మనం ప్రార్థనలో నడిపిస్తారు. మరి కాబట్టి మనందరం కూడా దయచేసి వింటూ ఉండకండి. దయచేసి మనం ఏం విన్నామో దాన్ని బట్టి ఎక్కడైనా మన జీవితం లోపాలు ఉన్నాయేమో, బాధ్యత నెరవేర్చడంలో లోపం ఉన్నదేమో, క్షమించడంలో లోపం ఉన్నదేమో, ఇంకా దేవుని చేత విమోచించబడడానికి మన జీవితంలో ఏదైనా లోపం ఉందేమో, వాటి గురించి ఆలోచించుకుందాం. అవి గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే పరిశుభ్రానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో 3వ మాట గురించి ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క బాధ్యతల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా నాయన బాధ్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా మనసు, మా తలంపులు, మా ఆలోచనలు నా తండ్రి వ్యర్థమైన వాటి వైపు చూడకుండా నా తండ్రి భయం కలిగి, భక్తి కలిగి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మేము ప్రేమించేవారిగా సహాయం చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా యొక్క ప్రార్థన ఆలకించమని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మనము బేబీ జెసికా ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా మనం ఉందాం. ఆ తర్వాత 4వ మాట సహోదరు మీరు వచ్చి మాట్లాడుతుంది. రెడీ ఉంది మ్యూజిషియన్, మీరు అటు ఇటు తిరగండి. ఓకే, లేట్ చేయకండి. మనం ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నాపైన ఇంత కరుణ, జతివాడలో ఎలో ఎదురీత మాటలో ఎన్నడూ వీడని
ఓకే, చక్కగా మూడో మాట మాట్లాడిన శాంసన్కు, అలాగే ప్రార్థన చేసిన రేవతికి, పాట పని చేసినాడు గారికి వందనాలు. నాలుగో మాట మనం విందాం. దానికి ముందుగా సండే స్కూల్ జశ్వంత్ వచ్చి నాలుగో మాట మీరు వేసుకోండి, ఆయన ఇప్పుడు చదవాలి, అది ఆయన టెన్షన్. బైబిల్ సార్, బైబిల్ నా బైబిల్ తీసుకుంటా చూడకుండా చదువుతారా? చెప్పు. వెరీ గుడ్. అందరికీ వందనాలు. నా పేరు జశ్వంత్ కుమార్. నేను చెప్పబోయే మాట, నాలుగో మాట. నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి?